16 పోషకాలు కావాలి. ఈ 16 పోషకాల్లో ముఖ్యంగా నత్రజని, భాస్వరము, పొటాష్ ఈ ప్రధానమైన పోషకాలు అంటాము. దాని తర్వాత వచ్చేయన్నీ కూడా సూక్ష్మ పోషకాలు అంటాం. మైక్రోన్యూట్రియంట్స్ అంటాం. అయన్నీ కూడా జింక్ గాని, ఐరన్ గాని, కాల్షియం గాని, మెగ్నీషియం గాని, బోరాన్ గాని, గంధకం గాని ఇయన్నీ కూడా ఇలాగా కానీ ఎక్కువ పరిమాణంలో కావాల్సింది వచ్చేసరికి నైట్రోజన్, భాస్వరం, పొటాష్. జనరల్‌గా మనం వేసే పోషకాలన్నీ కూడా మొక్కకు అందుబాటులోకి రావు ఒక్కోసారి. నైట్రోజన్‌లో మీకు ఉపయోగపడేది మొక్కకు తీసుకునేది దాదాపు చూస్తే 30% వరకే. అంటే ఒక 2 కట్టలు లాంటి యూరియా ఏస్తే మొక్క తీసుకునేది మొక్కకు పట్టేది దాదాపు 30-35 కిలోలు మాత్రమే. మిగతాది ఏమైపోతది? ఆవిరైపోతది. నీళ్ళ ద్వారా కొట్టుకుపోయే స్వభావం ఎక్కువ ఉంటుంది కాబట్టి నీళ్ళలో కలిసిపోయి తొందరగా వేరే వస్తకన్నా దూరంలోకి వెళ్ళిపోతుంటది. నత్రజని వచ్చేసరికి లాసెస్ ఎక్కువ. మిగతా ఉపయోగపడదు. అలాగే భాస్వరం తీసుకుంటే భాస్వరంలో దాదాపు చూస్తే 25 కిలోలు 25% మాత్రమే ఉపయోగపడుతుంది. మిగతాది 100 కిలోలు DAP వేసారనుకోండి, దాంట్లో 25 కిలోలు మాత్రమే మొక్కకు పట్టేది. మొక్క తీసుకునేది కూడా. మిగతా 75 కిలోలు ఏమవుతుంది? భూమిలోకి ఒకసారి నెలలోకి వేస్తే ఏమవుతుందంటే భూమి లోపల ఉన్న కాల్షియం, మెగ్నీషియంతో అది కలిసిపోయి ఫిక్స్ అయిపోతుంది. కాల్షియం సల్ఫేట్ గాను, కాల్షియం ఫాస్ఫేట్ గాను, మెగ్నీషియం ఫాస్ఫేట్ గా ఫిక్స్ అయిపోతుంది. అవన్నీ కూడా మొక్కకు అందుబాటులోకి రావు. నేలలో అలాగా ఉండిపోతుంది. అలాంటివన్నీ కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొచ్చేయే జీవన ఎరువులు అంటాం. అలాగే భూమి లోపల పొటాష్ కూడా స్వతహాగా భూమి లోపల ఉంటుంది. మనం అందుకనే పల్సెస్లో చూస్తే కంది కానీ, మినుము కానీ, పెసర ఇవన్నీ కూడా ఆపరాల పంటలు అంటాం. ఈ ఆపరాల పంటల్లో పొటాష్ ఏమని చెప్తాం. పొటాష్ వేయద్దు, ఓన్లీ నత్రజని, భాస్వరమే ఏమని చెప్తాం. ఎందుకంటే పొటాష్ భూమి లోపల ఉంటుంది, అది సరిపోతుంది మొక్కకు. కానీ మొక్కకు ఎక్కువ కావాల్సిన పంటలకు మాత్రమే మనం చెప్తుంటాం. అది వరి కానివ్వండి, మొక్కజొన్న కానివ్వండి, జొన్న కానీ ఇలాంటి పంటలకు చెప్తుంటాం. కానీ ఆపరాల పంటకు చెప్పండి భూమి లోపల స్వతహాగా ఉంటుంది. ఆ ఉన్న పొటాషియం కూడా కరగబెట్టి మొక్కకు అందజేసేదే ఈ మనకు పొటాషియం సాల్బులైజింగ్ బ్యాక్టీరియాకి ఉపయోగపడుతుంది. ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క పోషకానికి ఒక జీవన ఎరువు అనేది ఉన్నది మార్కెట్లో. దాన్ని మనం వాడుకున్నట్లయితే మనం ఎరువుల వినియోగ శాతాన్ని చాలా వరకు అంటే ఎరువులపైన పెట్టుబడి ఖర్చు రైతుకు చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంది. దీన్ని కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకురావాలంటే ఈ జీవన ఎరువులు కావాలి. మామూలుగా క్రాప్స్ కంటే హార్టికల్చర్ క్రాప్స్ చాలా ఎక్కువగా వాడుకోవచ్చు. చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. అవన్నీ కూడా మన పాదుల దగ్గర వేస్తుంటాం కదా. పాదుల దగ్గర వేసినప్పుడు అక్కడే ఉంటుంది కాబట్టి అక్కడ ఏదన్నా అన్ని పోషకాలన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాయి కాబట్టి బయో ఫర్టిలైజర్ అనేది హార్టికల్చర్ క్రాప్స్ బాగా ఉపయోగం. మ్యాంగోకి కానివ్వండి, మీరు ఏదైనా జామ చెట్లకు కానివ్వండి. అలాగే ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే కాంబినేషన్ ఆఫ్ అంటే ఒక పశువుల ఎరువులతో పాటు గ్రీన్ మెన్యూర్స్ పచ్చడి ఎరువులు వాడతాము. దాంతో పాటు మనకు ఈ బయో ఫర్టిలైజర్ జీవన ఎరువులు వాడుకునే దాన్ని మన ఆర్గానిక్ ఫార్మ్ కింద చెప్పుకుంటాం. సేంద్రియ వ్యవసాయం అంటాం చూడండి. ఈ బయో ఫర్టిలైజర్స్ అంటే మేజర్గా ఏంటంటే దీంట్లో ఏముంటుంది అంటే బ్యాక్టీరియా ఉంటుంది. కంటికి కనపడిన బ్యాక్టీరియా ఉంటుంది. వేసే ఎరువులు ఏదైనా కూడా మీరు వేసే DAP కానీ, యూరియా కానీ, పొటాష్ కానీ ఏదైనా కూడా ఎరువులు అంటే కూడా సమర్థవంతంగా మొక్కకు పట్టాలంటే సూక్ష్మజీవుల సంఖ్య అనేది ఉండాలి. ఈ సూక్ష్మజీవులు భూమిలో పుష్కలంగా ఉన్నప్పుడే మనం వేసే ఎరువులన్నీ కూడా అవన్నీ కూడా సమర్థవంతంగా మొక్క పట్టేదానికి అవకాశం ఉంటుంది. వాటి సంఖ్య తగ్గిందనుకోండి దిగుబడులు తగ్గుతూ వస్తాయి. దిగుబడులు తగ్గుతున్నాయని చెప్పేసి మీరేం చేస్తున్నారు? మళ్ళా రైతులంతా కూడా ఆటోమేటిక్గా ఎరువుల బస్తాలు పెంచుకుంటూ పోతున్నారు. తద్వారా పెట్టుబడి ఖర్చు ఎక్కువ అవుతుంది. అది దీని ఉద్దేశం ఏంటంటే ఎరువుల మోతాదు దాదాపు ఒక 20% నుంచి 25% వరకు ఎరువుల మోతాదు తగ్గించుకోవచ్చు. ఈ బయో ఫర్టిలైజర్స్ వాడుకుంటే ఎరువుల మోతాదులో ఎరువులపైన పెట్టుబడి ఖర్చును కూడా చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది బయో ఫర్టిలైజర్ ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే రైతులకు చాలా ఉపయోగంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దీనిలో చూడండి మీకు ఇక్కడ అంతా కూడా 20-25% వరకు నైట్రోజన్ రిక్వైర్మెంట్ మన నత్రజని ఎరువును 20-20% వరకు తగ్గించుకోవచ్చు. అలాగే కానీ మైక్రోన్యూట్రియంట్స్ కూడా సప్లిమెంట్స్ గా మన బయో ఫర్టిలైజర్స్ జీవన ఎరువులు వాడుకున్నారనుకోండి అవి కూడా మనం మోతాదు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బయో ఫర్టిలైజర్స్ ఏంటంటే ఇంకోటి మొక్కకు కావాల్సిన కొన్ని హార్మోన్స్ కూడా తయారు చేస్తాయి. అంటే మొక్క బాగా పెరుగుదల కోసం హార్మోన్స్ అనేవి ఉపయోగపడతాయిగా. జిబ్బర్లిక్ యాసిడ్స్, యాక్సిన్స్ అంటాం. అవన్నీ కూడా మొక్క పెరుగుదల కోసం ఉపయోగపడే హార్మోన్స్ ఇవన్నీ కూడా. ఆ హార్మోన్స్ అలాంటివి కూడా స్వతహాగా ఈ బయో ఫర్టిలైజర్స్ కూడా భూమిలో తయారు చేస్తాయి. మనం భూమిలో కలిపి పశువుల ఎరువులో కలిపి వేయడం వల్ల అంటే మొక్క తయారు చేస్తే తద్వారా మొక్క ఏంటంటే న్యాచురల్గా పెరుగుతుంది. నైట్రోజన్
నత్రజని కోసం సపరేట్ వాడే బయోఫర్టిలైజర్స్ ఉంటాయి, భాస్వరం కోసం సపరేట్ వాడే బయోఫర్టిలైజర్ సపరేట్ గా ఉంటాయి, అలాగే పొటాష్ కోసం వాడే బయోఫర్టిలైజర్ సపరేట్ గా ఉంటాయి. నత్రజని కోసం వాడే బయోఫర్టిలైజర్స్ అంటే మేజర్ గా మనకు రైజోబియం అని వస్తుంది. రైజోబియం అనేది మనకు ఇలాంటి బాటిల్లో రైజోబియం కూడా వస్తుంది. అలాగే ఇలా ప్యాకెట్లో కూడా వస్తుంది, పొడి మందు వస్తుంది. అంటే ఒకప్పుడు గత 4-5 సంవత్సరాల కింద చూసుకుంటే మనకు ఇలాగా పొడి రూపంలో ప్యాకెట్లో వచ్చేది. దీని లోపల పొడిగా ఉంటుంది మొత్తం అంతా కూడా బయోఫర్టిలైజర్స్ అన్ని కూడా. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ద్రవ రూపంలో ఉన్న బయోఫర్టిలైజర్స్ కూడా వచ్చి అందుబాటులోకి వచ్చాయి. గత 4-5 సంవత్సరాల నుంచి మనకు మార్కెట్లో దొరుకుతున్నది లిక్విడ్ రూపంలో దొరికే బయోఫర్టిలైజర్స్. సో ఏదైనా పొడి రూపంలో దొరుకుతుంది మార్కెట్లో, ద్రవ రూపంలో దొరుకుతుంది, రెండు వాడుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో నత్రజని కోసం వాడేదంటే అపరాల పంటలకు ముఖ్యంగా మినుము కానీ, పెసర కానీ, కంది కానీ, అలాగే బొబ్బర్లు కానీ, ఇలాంటి ఏదైనా ఆపరాల పంటలు సాగు చేస్తున్నది అన్నిటికీ కూడా రైజోబియం అనేది ఉంటుంది. ఈ రైజోబియం అనేది దీనిలో నైట్రోజన్ కోసం వాడే బయోఫర్టిలైజర్ చూసుకుంటే మేజర్గా రైజోబియం అనేది ఆపరాల పంటలు అన్నిటిలో కూడా మనకు విత్తన శుద్ధి కోసం వాడుకోవచ్చు, లేదా పశువుల ఎరువులో కలిపి మనం వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే విత్తన శుద్ధి కోసం వాడే మందులు అంటే అంతకు పొడి రూపంలో వచ్చేది చెప్పాను కదా, ఈ పొడి రూపంలో వచ్చేదంతా కూడా విత్తన శుద్ధి కోసం వాడే 10 కిలోల విత్తనానికి 2 కిలోల రైజోబియం సరిపోతుంది. ఎకరానికి ఏదైనా విత్తనం సరిపోయేదానికి 2 కిలోల విత్తనం రైజోబియం సరిపోతుంది. అది ఒక 100 మిల్లీలీటర్ల ఒక గ్లాస్ వాటర్లో బెల్లం కానీ పంచదార కానీ కలుపుకొని దాంతోపాటు ఈ పాకం చేసుకొని కొద్దిగా అంటే పాకంలా పట్టేసి విత్తనాల మీద చల్లేసి, ఎకరం సరిపోయిన విత్తనాల మీద చల్లేసి దాని మీద రైజోబియం చల్లి బాగా కలుపుకొని చేస్తే మీకు అంతా కూడా బుడిపెలు ఎక్కువ వస్తాయి. ఆ బుడిపెలు ఏంటి? బ్యాక్టీరియా ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఏం చేస్తుంది? గాలిలో ఉన్న 78% నత్రజని చూడండి, నైట్రోజన్, అదంతా గ్రహించేసి మొక్కకు అందజేసేదే ఈ రైజోబియం బ్యాక్టీరియా. అది వేరే మీద ఎన్ని రకాల బుడిపెలు, ఎంత ఎక్కువ బుడిపెలు వస్తే అంత బాగా పనిచేస్తుంది. ఇంకా ఆ మొక్కకు అంత బాగా ఉపయోగపడుతుంది కూడా. ఆ బుడిపెలు ఎక్కువ రావాలంటే ఇలాంటి రైజోబియం ఉన్న బ్యాక్టీరియా విత్తనాన్ని పట్టించుకొని మనం ఎదబెట్టుకుంటే ఇలాగా అపరాల పంటల్లో బుడిపెలు ఎక్కువ వస్తాయి. తద్వారా గాలిలో ఉన్న నత్రజని శాతాన్ని బాగా గ్రహించి మొక్కకు అందజేస్తుంది. ఎరువులు వేస్తున్నారు మీరు, పొలానికి ఎరువులు వేసినప్పుడు యూరియా లాంటి ఎరువులు వేస్తున్నారు. యూరియా వేసినప్పుడు మొక్క తీసుకునేది, మొక్క పట్టేది నైట్రేట్ రూపంలో తీసుకుంటారు. చూడండి, రెండో పూట ఉంది కదా, అక్కడిది మనకి ఈ రూపానికి మార్చాలంటే మధ్యలో సూక్ష్మజీవుల సంఖ్య ఎక్కువ ఉంది. అసిడోబ్యాక్టర్, ఐజోస్పెరిల్లం అంటారు, నైట్రోసోమోనాస్ అంటాం, నైట్రోబ్యాక్టర్. ఈ కన్వర్షన్ జరగాలంటే అక్కడ సూక్ష్మజీవుల సంఖ్య ఉండాలి. మొక్క కూడా డైరెక్ట్గా మీ యూరియా వేస్తే యూరియా రూపంలో తీసుకోదు. యూరియాను మొక్క తీసుకునే రూపానికి మార్చాలంటే బ్యాక్టీరియా కావాలి. ఆ బ్యాక్టీరియా బయోఫర్టిలైజర్స్. ఆ బ్యాక్టీరియా బతకాలంటే సేంద్రీయ కర్బనం ఉండాలి. వేరుశనగలో చూడండి, వేరుశనగ మొక్క పీకితే వేరంతా కూడా ఇలా పొడిపోలు ఉంటాయి మీకు అంతా కూడా. అది కూడా వేరుశనగలో కూడా ఈ రైజోబియం వాడుకోవచ్చు. ఆపరాల పంటల్లో కాదు, ఆపరాల పంటలతో నూనె గింజల పంటలతో గమనించినట్లయితే వేరుశనగలో కూడా రైజోబియం కలుపుకుంటే మనకి ఇలాగ బొడిపెలు వస్తాయి. తద్వారా మన నత్రజని వాడకాన్ని అంటే యూరియా వాడకాన్ని చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. పంటలో ఎంతెంత ఫిక్స్ చేస్తుంది మనకు, బ్లాక్ గ్రాములు ఎంత హెక్టేర్కి వచ్చేసరికి 140 గ్రాములు, 140 కిలోల వరకు నైట్రోజన్ ఫిక్స్ చేస్తుంది. అలాగే కందిలో వచ్చేసరికి దాదాపు 7 కిలోల నుంచి 235 కిలోల వరకు చేస్తుంది. శనగలో మీరు వేసే శనగ వేస్తారు కాబట్టి దాదాపు 140 కిలోల వరకు. అంటే మన పైపాటుగా రైజోబియం ఇలాంటి కలిపారనుకోండి, పైపాటుగా పెద్దగా శనగలో పెద్దగా ఎరువులు వాడాల్సిన అవసరం ఉండదు. ఆ బుడిపెల నుంచి ఫిక్స్ చేసే నైట్రోజనే సరిపోతుంది మొక్కకు. చెప్పిన ఆపరాల పంటల్లో మాత్రం రైజోబియం వాడుకోమని చెప్పి, మిగతా పంటలు ఉంటాయిగా, మొక్కజొన్న ఉంటుంది, జొన్న ఉంటుంది, వరి ఉంటుంది, అన్నీ ఉంటాయి, చెరుకు ఉంటుంది, అన్నీ ఉంటాయి. దానికి కూడా సపరేట్గా ఉంటాయి. అంటే ఈ అజోస్పెరిల్లం కూడా ఇది ఒక 1/2 లీటర్ సరిపోతుంది, ఎకరానికి ఒక 1/2 లీటర్. వరిలో వచ్చేసరికి మీరు ఒక 100 కిలోల పశువుల ఎరువు తీసుకొని దాంట్లో ఈ 1/2 లీటర్ బాటిల్ను ఒక 10 లీటర్ల నీటిలో కలుపుకొని ఆ 10 లీటర్ల నీరును 100 కిలో పశువులలో మిక్స్ చేసుకొని మన పొలంలో వేసుకోవాలి. ఎప్పుడు వేయాలి? నాట్లు వేసుకునే సమయంలో కానీ, లేదా నాట్లు వేసిన 30 రోజుల లోపల మనం వేసుకున్నట్లయితే ఇది గాలిలో ఉన్న నత్రజని గ్రహించి మొక్క. అలాగే మొక్కజొన్నలో వాడుకోవచ్చు. మొక్కజొన్నలు ఎప్పుడు వేయాలి? పశువులలో కలుపుకొని ఆఖరి దుక్కులు వేసుకోవాలి. అలాగే మిగతా పంట జొన్న కానీ జొన్నలో వాడుకోవచ్చు.
ఆముదాలు వాడుకోవచ్చు. ఇలా అన్ని పంటల్లో కూడా మిగతా అపరాల పంటలు తప్ప మిగతా అన్ని పంటల్లో కూడా ఈ అజోస్పైరిల్లం అనేది 1/2 లీటర్ 100 కిలోల పసులెరువులో కలుపుకొని మనము వేసుకున్నట్లయితే పంటకు వేసినట్లయితే మనం ఈ నత్రజని వినియోగ శాతాన్ని పెంచినట్టు అవుతుంది. మనం వాడకాన్ని తగ్గించడానికి అవకాశం ఉంటుంది. లేదా మన నయం బట్టి తోలట్లేదు కాబట్టి మనం ఏం చెప్తున్నాము, పచ్చిరొడ్డు ఎరువులు తోలుకోమని చెప్తున్నారు. అదంతా బాగా కుళ్ళిన తర్వాత వచ్చేదంతా కూడా సేంద్రీయ కర్బనం. మన భూముల్లో చూస్తే 0.5% కంటే చాలా తక్కువగా ఉన్నాయి. 0.05%, 0.5 అంటే చాలా ఎక్కువ బాగా ఉన్నట్టే. దానికంటే తక్కువ ఉంటున్నాయి. అంటే సేంద్రీయ కర్బనం చాలా తక్కువ. మనంతా రైతులంతా కూడా వాడుతున్నంతా కూడా ఈ కాంప్లెక్స్ ఎరువు ఎక్కువ వాడుతూ వస్తున్నారు. సేంద్రీయ కర్బనం తగ్గిపోతూ వస్తుంది. సో సేంద్రీయ కర్బనం తగ్గుతుంది కాబట్టి మనం పైపాటుగా ఇలాంటి మనం పచ్చిరొడ్డులో ఎన్ని వాడుకోమని చెప్తున్నాం. సో ఇది ఏంటంటే పశువుల ఎరువులు ఎందుకు కలుపుకోవాలంటే ఇది బాగా తిని బతకాలి. దానికి తినేదానికి ఆహారం సేంద్రీయ కర్బనం. సో పశువుల ఎరువు కలిపి మిక్సింగ్ భూములు వేసారనుకోండి, మల్టిప్లికేషన్ ఈజీగా ఉంటుంది. అంటే దీనిలో ఉపజీవుల సంఖ్య పొలంలో బాగా విస్తరించుకుంటుంది, బాగా అభివృద్ధి చెందుతుంది. తద్వారా మనం ఎరువుల వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం. సో అజోస్పైరిల్లం అనేది అన్ని పంటల్లో వాడుకోవచ్చు. అన్ని పంటల్లో, మిగతా అన్ని పంటల్లో కూడా. అలాగే అజిటోబ్యాక్టర్ ఉంది. అజిటోబ్యాక్టర్ అనేది ఇది ఒక చెరుకులో వాడతామండి. అజిటోబ్యాక్టర్ అనేది ఒక చెరుకులో ఎక్కువ వాడుతుంటాం. అంటే ఎక్కడైతే సేంద్రీయ కర్బనం బాగా భూమిలో ఉంటుందో, సేంద్రీయ కర్బనం బాగా ఉన్న పొలాల్లో బాగా పనిచేస్తుంది. చెరుకు తీసుకుంటే ఎప్పుడు నీళ్లు పెడుతుంటారో దాని వచ్చే ఆకంతా కూడా కింద రాలిపోతుంటాయి కదా. సేంద్రీయ కర్బనం ఒకటి బాగా ఉంటుంది చెరుకు పండించే ప్రాంతాలంతా కూడా. మన పొలాలన్నీ కూడా సేంద్రీయ కర్బనం చాలా తక్కువ కాబట్టి మన పొలాలకు మిగతా పంటలన్నిటికీ నత్రజని కోసము గాలిలో ఉన్న నత్రజని గ్రహించి అందజేసేది మన అజోస్పైరిల్లం కానివ్వండి, అజిటోబ్యాక్టర్, ఇవన్నీ కూడా నత్రజని కోసం ఉపయోగపడే జీవన ఎరువులు. అసలు ఒక్కటి మనం వరిలో వాడుకుంటామండి. ఈ వరిలో వచ్చేసరికి మనం ఒక 200 కిలోలు ఎకరం పొలంలో వరి పొలాలు వేసుకుంటే 2-3 రోజుల తర్వాత మనం మల్టిప్లై అయిపోతుంది. మల్టిప్లై అయిపోయిన తర్వాత వాటర్ తీసేసి దాని కోనోబేటర్తో కానీ తొక్కించుకోవాలి, భూమిలో కలయి జన్నుకోవాలి. అంటే అది జస్ట్ లైక్ పచ్చిరొట్టు ఎరువులాగే జీలుగా జనం వేసి ఎలా తొక్కిస్తున్నామో అలా తొక్కించుకోవాలి. అజొల్లా కూడా ఇది ఎక్కువ అయితే ప్రాబ్లం, మళ్ళీ వీడికి ప్రాబ్లంగా తయారవుతుంది. గడ్డి రాదు, ఎందుకంటే మ్యాట్లా తయారవుతుంది కానీ కలుపు పుట్టదు. పచ్చిరొట్టు ఎరువులా ఉపయోగపడుతుంది, భూమిలో సేంద్రీయ కర్బనం తయారైపోతుంది. అలాగే గాలిలో నత్రజని తగ్గిస్తుంది. బర్రెలకు కానీ గేదెలకు అన్నిటికీ కూడా మనకు దానాగా ఉపయోగించవచ్చు. కోళ్ళకు కూడా దానాగా ఉపయోగించుకోవచ్చు. భాస్వరం ఇది చాలా ఇంపార్టెంట్. కాంప్లెక్స్ ఎక్కువ వాడినప్పుడు ఇందాక చెప్పాను ఎంత ఉపయోగపడుతుంది. డిఏపి 20-25%. అంటే 100 కిలోల డిఏపి ఎరువు వేసారనుకోండి, 20-25 కిలోలు మాత్రమే భాస్వరం ఎరువు ఉపయోగపడేది. మిగతా అంతా కూడా భూమిలో అలాగా ఫిక్స్ అయిపోతుంది. భూమి లోపల పోషకాలు ఉంటాయి. ఆ భూమి లోపల పోషకాలు ముఖ్యంగా కాల్షియము, మెగ్నీషియం రెండు పోషకాలు ఉంటాయి. మైక్రో న్యూట్రియంట్స్, సెకండరీ న్యూట్రియంట్స్ అంటాం. ఆర్గన్ సల్ఫేట్ గాను కాల్షియం ఫాస్ఫేట్ గాను మెగ్నీషియం ఫాస్ఫేట్ గా తయారైపోతుంది. అది గట్టి రాయిలాగా ఉండిపోతుంది. ఆ 75 కిలోలు ఉంటుంది చూడండి, ఆ 75 కిలోలు ఉన్న భాస్వరాన్ని కరగబెట్టి మొక్కకు అందజేసేదే పిఎస్పి, అంటే ఫాస్ఫరస్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా. అండ్ పిఎస్పి కూడా ఎకరానికి వచ్చేసరికి ఒక 1/2 లీటర్ 100 కిలోల పసుపు కలుపుకొని నాట్లు వేసే సమయంలో కానీ ఇది అన్ని పంటల్లో వాడుకోవచ్చు. 25 ఇయర్స్ నుంచి మన రైతులంతా కూడా భాస్వరం ఎరువు ఎక్కువ వాడుతూ వస్తున్నారు, అంటే కాంప్లెక్స్ ఎరువు ఎక్కువ వాడుతూ వస్తున్నారు. తద్వారా మన పొలాల్లో భూమి భాస్వరం నిల్వలు ఎక్కువ అయిపోయినాయి. అది మనం ఉపయోగించుకోవట్లా. అది ఉపయోగించుకోవాలంటే ఈ ఫాస్ఫరస్ సాల్యులైజింగ్ బ్యాక్టీరియా, ఈ పిఎస్బి జీవన ఎరువు అనేది కావాలి. ఎకరా ఒక 1/2 లీటర్ 180 రూపాయలు మనం ఖరీదు పెడితే ఒక కట్టకు డిఏపికి సమానం అంత ఎరువు అందజేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే వ్యామ్ అనేది మిరపేసే రైతులకు కానివ్వండి, లేదా ఏ పంటలైనా వాడుకోవచ్చు మీ పద్ధతి. వ్యామ్ అనేది మనకి ఇది కూడా ఏంటంటే భాస్వరం, ఇది ఒక ఫంగై. ఇందాక దీనికి ఏంటంటే ఇది చేసే పని ఏంటంటే ఇది కూడా భాస్వరాన్ని భూమి లోపల ఉన్న మొక్కకు అందుబాటులోకి రాని భాస్వరాన్ని అంతా కరగబెట్టి మొక్కకు అందజేస్తుంది. దాంతోపాటు ఇది కొన్ని రకాల ఉపయోగపడుతుంది. అందుకని వేరుకి లింక్ పెట్టేసుకొని మొత్తం పొలం మొత్తం స్ప్రెడ్ అవుతుంది. అంటే వేరే వ్యవస్థ ఒక లెవెల్కి వెళ్తుంది, ఒక అడుగు కానీ 6 అడుగు కానీ అంత దూరం వరకు వెళ్తుంది. మనం వేసే పంటలన్నీ కూడా మీరు వేసే మినువు కానీ పెసర కానీ ఇవన్నీ కూడా ఒక 6 అడుగే, అంతకు మించి లోపలికి వెళ్ళదు. కానీ వ్యామ్ అనేది ఏంటంటే మనం వేసే పంట మీదకి పంటలో ఉన్న వేర్లకు లింక్ పెట్టేసుకొని
వేరే వస్తగా అందని దూరంలోకి కూడా లోపలికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏం చేస్తుంది, తేమ లాగి మొక్కకు అందజేస్తుంది. తద్వారా దాంతోపాటు కొన్ని రకాల మైక్రో న్యూట్రియన్స్ కూడా ఉన్నాయి. జింక్ కానీ, ఐరన్ కానీ, మ్యాంగనీస్ కానీ, ఇవన్నీ కూడా మొక్కకు కావాలి. అవన్నీ కూడా ఒక్కోసారి ఆ మొక్కకు అందుబాటులోకి రావు. అవన్నీ కూడా అందుబాటులోకి తీసుకొస్తాయి. అందుకనే మిరపేసే రైతులకు ఏంటంటే ఈ పోషకాలు 16 పోషకాలు ఏదైతే చెప్పుకున్నాం, మొక్క 16 పోషకాలు కావాలని చెప్తున్నామో, ఈ 16 పోషకాలన్నీ కూడా బాగా సమతుల్యంగా లభ్యమైనప్పుడే మిరప దిగుబడి బాగా వస్తాయి మనకు. భాస్వరాన్ని కరగబెట్టి మొక్కకు అందజేస్తుంది. దాంతోపాటు మైక్రోన్యూట్రియన్స్ ఏదైతే మనకు ఐరన్ కానివ్వండి, జింక్ కానీ ఇవన్నీ కూడా కరగబెట్టి భూమిలో ఉన్న మొక్కకు అందుబాటులో లేని ఇవన్నీ కూడా మొక్కకు అందుబాటులోకి తీసుకొస్తుంది. దాంతోపాటు నీటి తడిని కూడా, నీటిని ఎక్కడైతే తేమ ఉందంతా కూడా లాగేసి మొక్కకు అందజేస్తుంది. 3 రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి అందుకే మిరపేసే రైతులు చాలా విచ్చలవిడిగా వాడతారు. ఈ భాస్వరం ఎరువును వాడకాన్ని తగ్గించుకోవచ్చు. అలాగే ఐరన్ కానివ్వండి, జింక్ కానీ ఇవన్నీ సూక్ష్మ పోషకాలు ఇవన్నీ కూడా గ్రహించి మొక్కకు అందజేస్తాయి. జీవన ఎరువులన్నీ కూడా లిక్విడ్ రూపంలోనే కూడా ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, అవే వాడుతున్నారు కూడా. 10 నెలల నుంచి 18 నెలల వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది దీనికి. అంటే మనకు ఈ రోజు బాటిల్ కొన్నామండి, 1.5 year తర్వాత మళ్ళీ వాడుకున్నా కూడా అంతే పని దీనికి పనిచేస్తుంది. సో దాంట్లో బ్యాక్టీరియా అలాగే ఉంటుంది. లిక్విడ్ యొక్క టెంపరేచర్, హై టెంపరేచర్లో కానివ్వండి అన్ని కూడా సెల్ఫ్ లైఫ్ దాదాపు 12 నుంచి 18 నెలల వరకు ఉంటుంది. పాపులేషన్ ఎక్కువ ఉంటుంది. కౌంట్ అంటారు, దీంట్లో కౌంట్ బాగా ఉండాలి. ఆ బ్యాక్టీరియా కౌంట్ అంటాను, ఆ కౌంట్ బాగా ఎక్కువ ఉండాలి. ఎక్కువ లేకుండా మనం వాడుకున్న ఉపయోగం ఉండదు. అది 18 నెలల వరకు ఉంటుంది. ఈ కౌంట్ కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో మనం ఎంత పెట్టామో అంతే ఉంటుంది 18 నెలలకు కూడా. సో టెంపరేచర్ కూడా ఎక్కడైనా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, హై టెంపరేచర్ అయినా కూడా. సో ఇవన్నీ కూడా ఉపయోగాలు కాబట్టి ఇప్పుడు వచ్చే ట్రాన్స్పోర్ట్ కూడా ఈజీ, రైతు వాడేదానికి కూడా ఈజీగా ఉంటుంది. అందుకనే ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, ఎక్కువ మంది వాడుతున్నారు కూడా. మీకు అంతా కూడా ఇలాగా ఒకసారి పెరుగుదల లేదనుకోండి, మిక్స్ చేసి కూడా వాడుకోవచ్చు. డ్రమ్ముల్లో కలిపి స్ప్రేయింగ్ కూడా వాడుకోవచ్చు. అంటే ఒక్కోసారి విత్తనంలో కలుపుకోలేకపోయాను సార్, కొద్దిగా విత్తనంలో చేయించాలి, విత్తనంగా మిక్స్ చేసి వాడుకోలేకపోయాను, లేదా పశువుల ఎరువులో కలిపి వాడలేకపోయాను చెప్పి అనుకున్నారనుకోండి, స్ప్రేయింగ్ కూడా వాడుకోవచ్చు. స్ప్రేయింగ్ ఎందుకు వాడమంటాం అంటే, మేము కూడా స్ప్రేయింగ్ రికమెండ్ చేయం, కానీ స్ప్రేయింగ్ చేసుకుంటే ఏమంటే ఆకుల మీద నుంచి ఆ నీటి బొట్టు కారి భూమి దగ్గర వేరే వస్తువు దగ్గర పడుతుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియా బాగా ఉత్పత్తి అయ్యి మొక్కకు ఉపయోగపడుతుందని చెప్పి స్ప్రేయింగ్ కూడా వాడమని చెప్తాం. అలాగే ఇప్పుడు మిరప కానివ్వండి, మీరు పొగాకు వేస్తున్నారుగా, పొగాకు కానివ్వండి, అవన్నీ కూడా నారు తెచ్చి నాటుకుంటుంటాం. ఆ నారులో కూడా వేరే వరకు ముంచి నాటుకుంటే చాలా వరకు ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. ఒక హాఫ్ లీటర్ రైజోబియం కానీ, పిఎస్పి కానీ ఏదైనా కూడా ఒక హాఫ్ లీటర్ ఈ జీవనెరువు బయోఫర్టిలైజరు ఒక 60 లీటర్లు 70 లీటర్ల నీటిలో కలుపుకొని మనం ఏదైతే పొగాకు వేస్తున్నా పొగాకు నారు కానివ్వండి, లేదా మిరప వేస్తుంటే మిరప నారు కానివ్వండి, వరి వేస్తుంటే వరి నారులు కానివ్వండి, ఒక 10 నిమిషాల వరకు వేర్లు వరకు ముంచి 10 నిమిషాలు ముంచి నాటుకుంటే ఈ జీవనెరువు బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది, ఇంకా బాగా పనిచేస్తుంది. వేరే వస్తువు చుట్టూ బాగా అల్లుకుపోతుంది. తద్వారా మన ఎరువుల వాడకాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు.